నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. హెల్త్ ఈజ్ వెల్త్ కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అలాంటి ఆరోగ్యం ప్రతి ఒక్కరి సొంతం కావాలి. అందున క్యాన్సర్ లాంటి మహమ్మారి మన దరిదాపుల్లో కూడా ఉండకూడదు. క్యాన్సర్ లేని సొసైటీని మనం తెచ్చుకోవాలి. దానికి అవేర్నెస్ చాలా అవసరం. నాకు ఇందాక వనజక్క చెప్పారు, ఈరోజు ఒవేరియన్ క్యాన్సర్ డే అంట. సో అంటే ఇలాంటి డేస్ ఎందుకు జరుపుకోవాలి అంటే డెఫినెట్గా అవేర్నెస్ కోసం. మరి అసలు క్యాన్సర్ అవేర్నెస్, అది క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, దానికి రీజన్స్ ఏంటి అనేది నిజంగా ఇప్పటి వరకు బయటపడిన దాఖలాలు అయితే లేవు. కాకపోతే మనకి కుదిరినంత మేర మనం అవేర్నెస్తో ఉండడం చాలా అవసరం. మరి ఈ డేకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఆ అవేర్నెస్ ఏంటి అనేది వనజక్క మాటల్లో డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, నిజంగా మీరైతే ఉక్కు మహిళ అని చెప్పచ్చు మిమ్మల్ని, అంతే కదా. సో నిజంగా అంటే చాలా స్ట్రాంగ్ విమెన్ మీరు. బాబా ఆశీర్వాదం మీరు ఎప్పుడు అంటున్నట్టుగానే. అండ్ మీలాగా ప్రతి ఒక్క స్త్రీ కూడా చాలా స్ట్రాంగ్ ఉండడం అవసరం. ఆఫ్ కోర్స్ పురుషుల్లో కూడా ఉన్నాయి సమస్యలు, బట్ స్త్రీకి ఎక్కువగా ఉన్నాయి కదా. అయితే అక్క, ఈరోజు వరల్డ్ ఒవేరియన్ క్యాన్సర్ డే అని చెప్పారు. అసలు ఇలాంటి డేస్ ఎస్పెషల్లీ హెల్త్కి సంబంధించి ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలాంటి కేర్ మనం తీసుకోవాలంటారు? ఏంటంటే నార్మల్గా మనకి ఒక స్పెసిఫిక్ డే ఎందుకంటే అట్లీస్ట్ ఆ రోజు మనము ఆ రోజుని గుర్తుపెట్టుకొని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడానికి ప్లస్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఇట్లాంటి డేస్ లైక్ చాలా ఉన్నాయి. మదర్స్ డే సెలబ్రేట్ చేస్తాము, ఫాదర్స్ డే సెలబ్రేట్ చేస్తాము, లేకపోతే స్పెసిఫిక్ డేస్ చాలా ఉన్నాయి కదా మనము, అంటే అవేర్నెస్ కోసము. ఇంకా మిగతా వస్తూ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ డే ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అక్టోబర్ మొత్తము. అలాగే ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డే ఉంది. సేమ్ థింగ్ ఏంటంటే ఒవేరియన్ క్యాన్సర్ May 8th వరల్డ్ వైడ్ గా ఒవేరియన్ క్యాన్సర్ అవేర్నెస్ డే గా జరుపుకుంటాం. అయితే మనం అందరం ఏం చేస్తున్నాం, ఆ ఒక్క రోజు దాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం, తర్వాత ఇయర్ మొత్తం మర్చిపోతున్నాం. కరెక్ట్. అందుకని ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తే అట్లీస్ట్ ఈ రోజు చాలా, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ రోజు పర్టికులర్ గా చాలా మంది ఈ పర్టికులర్ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడిన ప్రాసెస్ లో ఏంటంటే అట్లీస్ట్ కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఎవరికైనా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, టెస్ట్లు ఏమైనా చేయించుకోవాలి అంటే చేయించుకుంటారు. అయితే ప్రతి ఒవేరియన్ క్యాన్సర్కి కానీ ప్రతి సర్వైకల్ క్యాన్సర్, ఏ క్యాన్సర్ కన్నా ఒక థీమ్ ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్. ఓకే, అయితే ఈ ఇయర్ థీమ్ ఏంటంటే నో విమెన్ బీ లెఫ్ట్ బిహైండ్. అంటే అజాగ్రత్త వల్ల ఏ ఆడవాళ్ళకి కూడా ఇటువంటి అంటే వాళ్ళు ఇగ్నోర్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అని, అంటే క్రక్స్ ఒక మీనింగ్ టైప్ అనమాట ఇది. అయితే ఈసారి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఏంటంటే చాలామంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఆడవాళ్ళలో ఫస్ట్ లీడింగ్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ ఒవేరియన్ క్యాన్సర్, తర్వాత దానికి తర్వాత ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటున్నాయి. అయితే ఒవేరియన్ క్యాన్సర్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అంటే మనము కొంచెం డిలే చేసిన వెంటనే మన లోపల ఇంటర్నల్గా వస్తుంది కాబట్టి మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ తొందరగా స్ప్రెడ్ అయిపోయి ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన ఆడవాళ్ళు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత కొన్ని సంవత్సరాలలోనూ లేకపోతే ఇమ్మీడియట్గా 6-7 monthsకి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా చాలా ఉంటుంది అనమాట. సో అందుకనే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనకి దానికి తగ్గ మెడికేషన్ అది ఇస్తారు. కొంతమంది కొన్ని కేసెస్లో ఓవరీస్ కూడా తీసేస్తారు అనమాట. అది సజెస్ట్ చేస్తారు ఓవరీస్ తీసేయమనేసి. లేకపోతే కొన్ని కేసుల్లో హిస్టెక్టమీ చేయించేసుకోమంటారు, కంప్లీట్గా యూట్రస్ రిమూవ్ చేసేయడు. ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో ఏ డాక్టర్ సజెషన్ అంటే బేస్ చేసి ఆ డాక్టర్ ఒకవేళ ఇట్లాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటే మీకు ఆ రిస్క్ ఉంది కాబట్టి సజెస్ట్ చేస్తారు కొంతమంది. సో ఆ రిస్క్ నుంచి బయటపడిపోవచ్చు అనేసి. అసలు ఇట్లాంటిది ఒక సమస్య మనకు ఉంది అనే విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అక్క? సో ఏ క్యాన్సర్ కైనా ఫస్ట్ మనకు ఒక సిమ్టమ్ ఉంది. సిమ్టమ్ లేకుండా ఏం రోగం రాదు మనకి. చాలా మంది అంటారు ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఇగ్నోర్ చేయకూడని కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే ఒకటి మీకు పీరియడ్స్లో కొంచెం ఏమైనా డిఫరెన్స్ రావడం ఒకటి, 2 బ్లోటింగ్, పొట్ట విపరీతంగా బ్లోటింగ్ అనిపిస్తూ ఉంటుంది. కొంచెం అన్నం తినగానే కడుపు నిండిపోయినట్టు ఫీలింగ్, మామూలుగా పొట్ట కొంచెం ఎత్తుగా అయిపోవడము, అంటే మనము అన్ఇంటెన్షనల్ పొట్ట కొంచెం ఎత్తుగా, మిగతా బాడీ వెయిట్ లాస్ అయిపోతూ పొట్ట ఎత్తుగా అనిపించడము, మీ యూరిన్ ఫ్రీక్వెంట్గా యూరినేషన్స్ అంటే అతిగా యూరిన్ వెళ్ళడము, అండ్ ఐదర్ మీకు కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది లేకపోతే ఎక్కువగా మోషన్స్ అవ్వడము, ఐదర్ మీ బౌల్ హ్యాబిట్స్లో కొంచెం చేంజెస్ రావడము, వెయిట్ లాస్ అయిపోవడము, వజైనల్ బ్లీడింగ్ అవ్వడం ఒక్కొక్కసారి, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట.
ఆకలి లేకపోవడము, ఫటీగ్, నీరసము, స్లీపింగ్, ఇవన్నీ అనమాట. అంటే మీకు స్టమక్ పెయిన్ వచ్చి చిన్నగా స్టమక్లో ఏదైనా కొంచెం తేడా అనిపించి ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే ఫస్ట్ అలార్మింగ్ థింగ్ ఏంటంటే వెళ్ళండి, ఫస్ట్ డాక్టర్ దగ్గర చూపించుకోమని చెప్తారు. అయితే ఈ మధ్య కాలంలో మనకున్న ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే విమెన్ కోసమని స్పెషల్ ప్యాకేజెస్, హెల్త్ చెకప్ ప్యాకేజెస్ అవి ఉన్నాయి. అందులో CA-125 అని ఒక టెస్ట్ చేస్తారు. ఆ CA-125లో కూడా మనకు తెలిసిపోతుంది ఏదైనా క్యాన్సర్ సిమ్టమ్స్, ఆల్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ దాంట్లో, ఆ బాడీలో ప్రోటీన్ కౌంట్ ఎంత ఉంది, ఏమైనా క్యాన్సర్ టెస్ట్లు. అంటే అది ఎక్కువ తక్కువ ఉంటే మనకి క్యాన్సర్ ఉంది అని కాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే మనము వెళ్ళి డయాగ్నోసిస్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్. అదేవిధంగా మీకు ఇలాంటి ఏ సిమ్టమ్ వచ్చినా ఈనో తాగేస్తాము, లేకపోతే నిమ్మకాయ నీళ్ళు అంటాం, లేకపోతే సగ్గుబియ్యం, ఇవి కాదు. ఏదో ప్యాను ఇలాంటి బ్లోటింగ్ అనిపిస్తుంది, ఇట్లాంటివి కాకుండా ఫస్ట్ మీ గైనకాలజిస్ట్ దగ్గరికి, లేదు ఈ టెస్ట్లన్నీ అడిగి చేయించుకొని మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకొని ఇమీడియట్గా ఒక ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము. తొందరగా ఒకవేళ మీరు ఏదో స్టేజ్ 1లో అలా ఉన్నప్పుడు ఇమీడియట్గా చాలా తక్కువ ట్రీట్మెంట్ తోటి మనం దాంట్లో నుంచి బయటపడిపోవచ్చు. సేఫ్గా, హెల్తీగా, హ్యాపీగా, ఎక్కువ ఆయుష్ కూడా మనకి నిజంగా ఉంటామన్నమాట. లైఫ్ సేవర్ అనమాట ఎర్లీ డయాగ్నోసిస్. ఎప్పుడైతే లేట్గా డయాగ్నోసిస్ అయ్యిందో మీకు ట్రీట్మెంట్కి కూడా ఛాన్స్ ఉండదు, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో ఆ 4th స్టేజెస్లో ఏమవుతుంది, మీకు ఓవరీస్కే కాకుండా సర్వైకల్ ప్లస్ మిగతా ఇంటెస్టైన్స్కి, మీ యానస్కి, మిగతా బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా ఇమీడియట్గా చిన్న సిమ్టమ్ వచ్చినా మనం ఒక 1000-2000 కోసం ఆలోచిస్తాం ఈ విషయంలో. అది ఆలోచించకుండా ఫస్ట్ వెళ్ళి చేయించేసుకుంటే ఒకటి మీ ప్రాణాలను మీరు నిలబెట్టుకుంటారు, మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు, మీ ఫ్యామిలీకి నిజంగా ఒక పెద్ద వరం కదా. ఎవరైనా ఆడవాళ్ళలో ఇట్లాంటి ప్రాబ్లం వస్తే చాలామంది మనం చూస్తున్నాం, ఎన్నో కేసెస్ వాళ్ళు సఫర్ అవుతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళు ప్రాణాలు పోగొట్టేసుకుంటున్నారు. ఇవన్నీ చేయకుండా ఉండాలి, మీ ఫ్యామిలీకి మీరు సపోర్ట్గా ఉండాలి, మీ ఫ్యామిలీకి సంతోషం మిగల్చాలి అనుకుంటే మాత్రం తొందరగా ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ మీరు కూడా హ్యాపీగా హెల్తీగా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. లేకపోతే అందులోంచి బయటపడాలి అంటే ఇమీడియట్ సిమ్టమ్ ఫస్ట్ థింగ్, ఎవరు వచ్చినా రాకపోయినా మీరు ఒక్కళ్ళే అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడం నా సజెషన్ అనమాట. సో డెఫినెట్గా, ఎందుకంటే ఇది ముందే ఇది ఫ్యామిలీ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఈ అవేర్నెస్ ఇవ్వడం అనేది ఇంకా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ నుంచి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ నీకు హెల్త్ బాగాలేదు, నువ్వు వెళ్ళి చెకప్స్ చేయించుకో అని చెప్పాలి. ఏం వద్దులే అనే ఫ్యామిలీస్ కూడా చాలా ఉంటారు. సో అలా కాకుండా మగవాళ్ళు, హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇట్లాంటి సిమ్టమ్ మీ ఇంట్లో ఎవరన్నా మీకు చెప్పినప్పుడు ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి, రియాక్ట్ అయ్యి వెంటనే వాళ్ళని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడము, తగిన టెస్ట్లు అవి చేపిస్తే కనుక లైఫ్ సేవర్ అది, అంతే. చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. అండ్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇంపార్టెన్స్ ఎంత అన్నది, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వంజిక. నమస్తే. సో చూసారు కదండి, మరి క్యాన్సర్ మహమ్మారి నుంచి మనం తప్పించుకోవాలన్నా, అది మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలన్నా ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ కూడా కొన్ని ఉన్నాయి. మరి అలా ఆ జాగ్రత్తలు ఏంటి, అవి ఎలా తీసుకోవాలి అనేది డీటెయిల్డ్గా వంజిక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి మీకు కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా డెఫినెట్గా ఈ వీడియోలోనే కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఆరోగ్యానికి సంబంధించి వంజిక మనందరికీ రైట్ సజెషన్, రైట్ గైడ్ ఇస్తారు. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.